వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక జ్యూస్ అండి మీ డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు. నేను చెప్పినట్టు మీరు తీసుకోండి ఈ జ్యూస్ని, షూర్గా మీ డయాబెటీస్ అయితే కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోలిస్టిక్ న్యూట్రిషన్ హెల్త్ కోచ్ సంధ్య గారు. సో మేడం ద్వారానే అసలు ఈ జ్యూస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఈ విషయాలని మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఒక జ్యూస్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇది రెగ్యులర్గా ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా మేక్ చేసుకోవాలి, మన ప్రేక్షకుల కోసం తెలియజేయరు. తప్పకుండా అండి. సో ఇవాళ రేపు చూస్తున్నట్టయితే ఇండియా ఇస్ ద లీడింగ్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు డయాబెటీస్ స్టేజ్లో. సో డయాబెటీస్ అనేది ఇట్స్ ఎ మెటబాలిక్ డిసీజ్. సో మన మెటబాలిజం ఎప్పుడైతే అప్సైడ్ డౌన్ అవుతుంది లేదా హెవర్ సిచ్యువేషన్లో వస్తుందో ఈ డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ వచ్చిన ప్రాబ్లం కాదు. సో దీనికి మనం డౌన్ ద లైన్ 3 years 4 years 10 years అక్కడి నుంచి చూసుకుంటూ రావాలి. సో మన బాడీ మనకు కొంచెం సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. సో ఈ సిగ్నల్స్ని కనుక మనం ఒకవేళ నార్మల్గా డిలే చేసినట్టయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మనం ఆ స్టేజ్ దాటిపోయి దాన్ని రివర్స్ చేసే అవకాశాన్ని కోల్పోతాం. సో డయాబెటీస్ని ఎర్లీ స్టేజ్లో ప్రివెంట్ చేసుకున్నట్టయితే ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో మనం కంప్లీట్గా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే మనకి సర్వసాధారణంగా మన ఇంట్లో నిత్యం ఉండే వస్తువులతో ఒక హెల్దీ డ్రింక్ డయాబెటీస్ని కంప్లీట్గా కంట్రోల్ చేసేది. ప్లస్ సమ్మర్ వస్తుంది మనకి. సో ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో సమ్మర్లో కూడా ఇట్స్ అ వెరీ కూల్ అండ్ డ్రింక్. సో ఇది డ్యూయల్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సమ్మర్లో మనం హెల్తీగా ఉండడానికి, అట్ ద సేమ్ టైం డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకోవడానికి. రెండు విధాలుగా. మేడం, డయాబెటీస్ని మనం ఎలా గుర్తించాలి, అది కూడా మన ప్రశ్న. ఎస్. సో ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో దీనికి మొట్టమొదటి వచ్చేసి పాలిఫేజియా అంటారు. సో పాలిఫేజియా వచ్చేసి దాహం ఎక్కువ వేయడం కానీ లేదంటే ఆకలి ఎక్కువ వేయడం కానీ, వీటి 2 లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. లేదా మనకు గాయాలైనప్పుడు ఆ గాయం మనకు చాలా రోజులు పడుతుంది హీల్ అవ్వడానికి. సో సింపుల్ ఒక బ్లడ్ టెస్ట్ చేసేది. లేదా నిద్ర పట్టట్లేదు, యూరిన్ పాలియూరియా అంటారు. సో యూజువల్గా మనం ఒక 4 to 5 times వెళ్తాం. దీనికి మించిన నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది అంటే అప్పుడు దెన్ సిమ్టమ్స్ ఆర్ స్టార్టింగ్ డెవలపింగ్. సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు పాలియూరియా, పాలిఫేజియా, ఈ సిమ్టమ్స్ ఐసైట్, సో కంటి చూపు మందగించడం కూడా వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. ఓకే మ్యామ్. ఇప్పుడు మన డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జ్యూస్ గురించి మీరు చెప్తా ఉన్నారు. ఈ జ్యూస్ అయితే మన డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుందని చెప్పేసి అంటున్నారు కదా. ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం మేడం, ఎలా మనం మేక్ చేసుకోవాలి? సో ఇందులో ముఖ్యంగా వాడేది ఏంటంటే మనం ఫ్రూట్స్. ఓకే మ్యామ్. డయాబెటీస్ వాళ్ళు ముఖ్యంగా ఒక ఫోకస్తోని కొన్ని ఫ్రూట్స్ లిబరల్గా తీసుకోవచ్చు. సో చాలామంది డాక్టర్స్ ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది లేదా కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలంటారు. వాస్తవానికి కొంతవరకు అది నిజమే, కానీ ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని ఫ్రూట్స్ మటుకు వెరీ ఈజీగా తీసుకోవచ్చు, లైక్ ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా. సో దాంట్లో ముఖ్యమైనది మనకి పపాయ. సో పపాయ ఏంటంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్లో ముఖ్యంగా విటమిన్స్, అందులో అతి ముఖ్యంగా విటమిన్ ఏ. సో కంటి చూపు ఎప్పుడైతే మందగిస్తుందో పపాయ జ్యూస్ కానీ పపాయ ఫ్రూట్ సాలెడ్ కానీ రెగ్యులర్గా మన డైట్లో తీసుకున్నట్టయితే విటమిన్ ఏ అనేది మన బాడీకి సరైన మోతాదులో అందుతుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ ఫ్రూట్. సో వాటర్ మెలన్ ఇట్స్ సమ్మర్ హీరోగా చెప్తారు. సో ఒక జ్యూస్ మనకి ఆల్మోస్ట్ 40 to 50 calories ఇస్తుంది. బట్ సమ్మర్లో ఇది రెగ్యులర్గా యూస్ చేసుకున్నట్టయితే డీహైడ్రేషన్ అనేది తప్పుతుంది. సో ఈ డీహైడ్రేషన్ తొలగిపోవాలంటే మనం ఫస్ట్ సమ్మర్ ఫ్రూట్ని పెట్టుకోవాలి. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నవి. మనం ముఖ్యంగా యూస్ చేసుకునేది సొంటి, డ్రైడ్ జింజర్. సొంటి మనందరికీ తెలుసు, ఆయుర్వేదిక్ రెసిపీస్లో కానీ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి. సో ఇది వరకు ఇండియా యూస్ టు బి ద నంబర్ 1 ఎక్స్పోర్ట్ ఆఫ్ దిస్ పెప్పర్. సో ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్కి అడాప్ట్ అయ్యాం, కానీ ఇఫ్ యూ రీప్లేస్ దట్ గ్రీన్ చిల్లీస్ విత్ పెప్పర్ బాడీలో ఉన్న టాక్సిక్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. అండ్ దెన్ సూపర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వీట్ గ్రాస్ పౌడర్. సో వీట్ గ్రాస్ పౌడర్ ఏంటంటే బాడీకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇట్ ఈస్ ద రిచెస్ట్ ఆల్కలైన్ ఫుడ్. సో ఆల్కలినిటీ అనేది పెంచుతుంది. సో ఇవన్నీ సూపర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం ఒక సూపర్ డ్రింక్ని తయారు చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక 10-15 cubes ఆఫ్ పపాయ తీసుకుందాం. ఓకే.
సో పపాయ ఏంటంటే మనం రా పపాయ కాకుండా రైపన్ పపాయ తీసుకుంటే ఫ్లేవర్ యాడ్ అవుతుంది, సుక్రోస్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్. ఒక 2 పీపుల్కి లైక్ 2 సర్వింగ్స్కి ఇది సరిపోతుంది అమౌంట్. ఓకే, సో దీనికి మనం చిటికెడు సొంటి వేయాలి. చిటికెడు సరిపోతుంది బికాస్ దీంట్లో ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది సొంటికి. అండ్ దెన్ మిరియాలు. సో మిరియాలు ఇస్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్లస్ మిరియాల్లో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ అన్నిటిని కూడా చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మన హీరో ఇంగ్రీడియంట్ వీట్ గ్రాస్ పౌడర్. సో వీట్ గ్రాస్ పౌడర్ ఏంటంటే మన క్వాంటిటీ ఎంత తీసుకోవాలి మేడం వీట్ గ్రాస్ పౌడర్? సో మనం 2 సర్వింగ్స్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. 10 grams. ఓకే, చాలా మంది చెప్పరు మేడం వీట్ గ్రాస్ పౌడర్ ఇలా పనిచేస్తుందా అని చెప్పేసి డయాబెటీస్. ఇది ఫస్ట్ టైం అంటే చాలా ఎపిసోడ్స్ చేశాను నేను. వీట్ గ్రాస్ పౌడర్ ఫస్ట్ యూజ్ చేస్తే అంటే దీనివల్ల ఇంత లాభాలు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు మేడం. సో వీట్ గ్రాస్ ఏంటంటే చాలా మంది మార్నింగ్ వేకప్ డ్రింక్ లాగా స్టార్ట్ చేస్తారు, తీసుకుంటారు. కానీ చాలా మంది యూజ్ చేసేది బ్లడ్ ప్యూరిఫికేషన్ లేదంటే నార్మల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా యూజ్ చేస్తారు. ఈ రెండు కాకుండా వీట్ గ్రాస్కి దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. సో స్కిన్ కేర్ ఎస్పెషలీ. సో ఎవరైతే స్కిన్ డిజీజ్తో బాధపడుతున్నారో, లివర్ డ్యామేజ్తో బాధపడుతున్నారో, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి కదా, వీటికి చాలా అత్యద్భుతంగా పనిచేసేది వీట్ గ్రాస్ పౌడర్. ఓకే, సో కొంచెం వాటర్ కలుపుకొని, సో అంతే, ఇంకా మనం దీనికి షుగర్, సాల్ట్ ఏం యాడ్ చేసుకున్న అవసరం లేదు. ఓకే మ్యామ్, అంటే డయాబెటీస్ వల్ల యాక్చువల్లీ షుగర్ కూడా వాటర్ కదా మేడం. సో ఇన్ని న్యాచురల్గా మనకు దొరికే ఫ్రూట్స్ నుంచే మనము జ్యూస్ రెడీ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటాను. అంతే. జస్ట్ అలా ఒక 5 seconds. బికాస్ ఆల్రెడీ మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ దిస్ వర్క్స్ లైక్ అ హెల్దీ స్మూదీ ఆల్సో. ఓకే మ్యామ్. ఓకే, సో మీరు చూసుకో కన్సిస్టెన్సీ విల్ బీ లైక్ స్మూదీ. ఎస్ మ్యామ్, చూడడానికి కూడా కొంచెం ఐ అప్పీలింగ్గా ఉంటుంది కలర్. దీనికి మనం యాడ్ చేసే ఫ్రూట్స్ని బట్టి ఆ కలరింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్. ఓకే, సో దీనికి మేడం మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు మేడం ఈ జ్యూస్ని? ఇది యాజ్ అ వేకప్ డ్రింక్ కాకుండా కూడా నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి ముందు స్మూదీ. సో బ్రేక్ఫాస్ట్ మనం రెగ్యులర్గా అథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ని ఈ స్మూదీతో రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఈ మనం యూజువల్గా ఇడ్లీ, దోశ ఇవి తీసుకుంటాం కదా, సో కార్బోహైడ్రేట్ లోడ్ అనేది పెంచుతుంది. సో అది పక్కన పెట్టేసి మనం ఇలాంటి స్మూదీస్ కనుక స్విచ్ ఆన్ అయిపోతే క్యాలరీస్ కూడా రెడ్యూస్ అవుతాయి, కార్బోహైడ్రేట్ లోడ్ కూడా తగ్గుతుంది. సో దీస్ ఆర్ హెల్దీ స్మూతీస్ అన్నమాట. మనం అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఎస్ ఎస్, న్యాచురల్ స్వీట్గా కూడా ఉంది మేడం. ఎస్, షూర్గా చూసారు కదండి. మీరు కూడా ఇలా రెగ్యులర్గా మేడం చెప్పినట్టు స్మూతీ అంటే యాక్చువల్లీ మార్నింగ్ టైంలో కానీ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, అంతే కదా మేడం? ఎస్, 2 times డైలీ. ఎస్, ఎందుకంటే దీంట్లో ఉన్న ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బాడీకి హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి కాబట్టి ఎలాంటి టాక్సిక్స్ని, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే చూపించదు. ఓకే అండి, చూసారు కదా మేడం మాటల్లోనే విన్నారు కదా. మీరు రెగ్యులర్గా 2 times తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల మీ డయాబెటీస్ అయితే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే నియర్లీ ఇండియాలో 60% పీపుల్స్కి డయాబెటీస్ ఉంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ డయాబెటీస్ హబ్గా తయారైంది. సో దీన్ని రెగ్యులర్గా మీరు తీసుకోవడం వల్ల మీ డయాబెటీస్ని అయితే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మేడం ఈరోజు డయాబెటీస్కి ఇంత మంచి జ్యూస్ అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. మన ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైం సుమన్ తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.